తెలంగాణ ఆషాఢ బోనాల ఉత్సవాలు నేటితో ఘనంగా ముగిశాయి. పాతబస్తీలోని ఉప్పుగూడ మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంతో భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఇక పచ్చికొండపై నిల్చొని మాతాంగి అనురాధ భవిష్యవాణి వినిపించారు. ఇక ప్రజల సుఖ సంతోషాలు, పాపపుణ్యాలు, అమ్మవారి కరుణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనందంగా ఉండాలంటే ఎలాంటి తప్పు జరగకుండా ఉంటేనే కదా ఆనందంగా ఉంటది. పాపం ఎక్కువైపోతుంది, పుణ్యం తగ్గిపోతుంది. భక్తి మానవుతున్నారు కానీ అది భక్తి కాదు. మూడు నమ్మకంతోటి ముందుకు వెళ్ళిపోయారు. నన్ను బతిరేస్తున్నారు, బదనాములేస్తున్నారు. అయినా కానీ నా పిల్లలే కానీ కాపాడుకుంటూ వస్తున్నాను. ఎంత చెయ్యాలో అంత చేసలేదు. వేరే వాళ్ళు చూడడానికి వాళ్ళు మంచిగా ఉన్నారనుకుంటున్నారు కానీ అది మంచి. రంగం కార్యక్రమం అనంతరం ఘటం, తొట్టెల ఊరేగింపులు వైభవంగా ప్రారంభమయ్యాయి. బాజా భజంత్రీల నడుమ పోతురాజుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉప్పుగూడ నుంచి చత్రినాక, లాల్ దర్వాజా, శాలిబండ, చార్మినార్, పత్తర్గట్టి మీదుగా నయాపూల్లోని ఢిల్లీ దర్వాజా మహంకాళి ఆలయం వరకు ఊరేగింపు కొనసాగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇప్పటికీ ఆషాఢ మాసం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఉత్సవాలతో నిండిపోయింది. ఇప్పుడు ఆషాఢ మాసం ముగింపుతో ఈరోజు లాల్ దర్వాజాకు సంబంధించి ఘటం, రంగం ఊరేగింపులతో పూర్తిగా ఆషాఢ మాసం ముగిసింది. అటు పండుగ వాతావరణం కూడా హైదరాబాద్లో పూర్తిగా వచ్చింది. అయితే భవిష్యవాణి ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పింది? సంబంధించి ప్రజలకు సంబంధించి ఎట్లా ఉండొచ్చు, వర్షాలు ఎట్లా ఉండవచ్చు, ప్రజలు ముందుగా ఉండబోతున్నారు. కోతరాజుల అంటే ఆలయానికి కోతరాజులు ప్రధాన ఆయన వచ్చాడు. ఆయన వచ్చి మొత్తం ఆయన విషయాలతో ఆలయం చేస్తున్నారు. మరి కాసేపట్లో రంగం కార్యక్రమం అయితే ఉంటుంది. భవిష్యవాణి జరుగుతుంది. దాని తర్వాత గతంలో ఊరేగింపుతుంది. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం అందరి పైన ఘటాలు ఊరేగింపు కార్యక్రమం అయితే జరుగుతుంది. సో దీన్ని చూడడానికి నగరంలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. వీటిని చూడడానికి అంటే మొత్తం సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉంది. ఏరియా మొత్తం కూడా సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, వాలంటీర్లు మొత్తం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. మొత్తానికి ఆలయానికి సంబంధించిన అటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటే ఇది ఘట్టానికి అయితే చేయలేదు. మరి కాసేపట్లో రంగానికి సంబంధించిన భవిష్యం అనేది అయితే ఉంటుందో అది మొత్తం చెప్పబోతున్నారు. దానికి సంబంధించి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున నృత్యాలు, అట్లాగే డప్పు చప్పులు, ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా వాతావరణంగా కనిపిస్తుంది. నిన్న నుంచి ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. మొత్తం మీద ఆషాఢ మాసంలో చివరి వారం అంటే చివరి ఆదివారం కావడం కొద్దిగా బోనాలు పండుగ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ముఖ్యంగా లాల్ దర్వాజా అయితే ఉంటాం. పాత నగరంలో లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు అయితే చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ హైదరాబాద్ కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి, అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి, అమ్మవారిని కోరికలు అడగడానికి, అంటే అమ్మవారిని ముఖ్యంగా చెల్లించుకోవడానికి వస్తూ ఉంటారు. సో మొత్తం మీద కార్యక్రమం చూడొచ్చు, మనకు పెద్ద ఎత్తున అయితే కనిపిస్తా ఉంది. ఆలయానికి సంబంధించినటువంటి ఏదో ఉందో మొత్తం భక్తుల కోలాహలంతో మనకు మొత్తం కూడా భక్తులు వాళ్ళకి సంబంధించిన మరి కాసేపట్లో సంబంధించిన భవిష్యవాణి వీటన్నిటి కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది అనమాట. సో భక్తులు చూసుకోవచ్చు.